అందరికీ మన్నాతండి. అందరూ ఎలా ఉన్నారు? సో, మరి ఈరోజు వచ్చే వారంలో 10థ్ క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఇంటర్ పిల్లలకి కొంతమంది పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలా డిగ్రీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. సో, పిల్లలందరి కొరకు ఒక చిన్న వాగ్దానంతో మీ ముందుకొచ్చేసాను బలపరచడం కొరకు. మరి చాలా మంది పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే ఒక టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, ఆందోళన వస్తుంది. సో, కాబట్టి మరి నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచినట్లయితే దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. సో, ఈ మాటలు వింటే నీవు భయపడి, దిగులు పడుతూ, టెన్షన్ పడుతున్నట్లయితే నీ కొరకు దేవుడు ఈ యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో సొలొమోను అందరికీ తెలుసు. సొలొమోను దేవుడిని ఏం కావాలని అడిగినప్పుడు జ్ఞానాన్ని అడుగుతాడు. దేవుడు సొలొమోనుకి గొప్ప జ్ఞానాన్ని దయచేస్తాడు. అందుకే ప్రపంచంలోని జ్ఞానవంతమైన రాజుగా సొలొమోను ఉన్నాడు. సో, కాబట్టి అలాగే యాకోబు పత్రికలో చూస్తాం. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న యెడల వారు దేవుణ్ణి అడిగినట్లయితే వారికి ధారాళంగా దేవుడు జ్ఞానం దయచేస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ నువ్వు చదివేటప్పుడు మర్చిపోతున్నావా? జ్ఞాపకశక్తి ఉండట్లేదా? దేవుణ్ణి అడుగు. ఒక 3 సూచనలు ఎగ్జామ్ రాసే పిల్లల కొరకు నేను చెప్తాను. ఒకటి, నువ్వు చదివే ముందు ప్రార్థన చేసి చదవడం ప్రారంభించు. అండ్ 2, శ్రద్ధ కలిగి చదువు. అండ్ 3, దేవుని మీద నమ్మకం ఉంచి చదువు. ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞాపకాన్ని, జ్ఞాపక శక్తిని దయచేస్తాడు. నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్స్‌లోని కూడా దేవుడు తన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని ఇచ్చి నీ చేత చక్కగా దేవుడు ఎగ్జామ్స్ రాయిస్తాడు. కాబట్టి భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడి మీద విశ్వాసంతో, నమ్మకంతో ఉండండి. ఎగ్జామ్స్ చదివే ముందు ప్రార్థించండి. అలాగే ఎగ్జామ్స్ రాసే ముందు కూడా ప్రార్థించండి. దేవా నీ జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభా, జ్ఞాపక శక్తి నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా మంచిగా మీరు ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేస్తాడు. అండ్ మంచి మార్క్స్‌తో మీరు పాస్ అయ్యేటట్లుగా దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. ఆమేన్. ఎగ్జామ్స్ రాసే పిల్లల కొరకు చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో ఎగ్జామ్స్ రాసే బిడ్డలు ప్రభా, ఇదిగో తండ్రి వాళ్ళకి కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాళ్ళలో ఏ భయము, ఆందోళన, టెన్షన్ లేకుండా తీసివేసి మీ ధైర్యాన్ని ప్రసాదించి వాళ్ళకి ఎగ్జామ్ రాసేటప్పుడు, చదివేటప్పుడు గట్రా మీ జ్ఞానాన్ని దయచేసి మీరే ప్రభు చక్కగా ఎగ్జామ్స్ రాసేటట్లుగా ప్రభు మంచి మార్క్స్‌తో పాస్ అయ్యేటట్లుగా మీరే సహాయం చేయబోతున్నారని నమ్ముతూ యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. సో, కాబట్టి ఎగ్జామ్స్ రాసే 10థ్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్స్‌కెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుడు ఖచ్చితంగా మీ చేత చక్కగా ఎగ్జామ్ రాయిస్తాడు. అండ్ మొన్న ఆదివారం చర్చిలో 10థ్ క్లాస్ పిల్లల కొరకు ప్రార్థన జరిపించాము. ఆ క్లిప్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరణాత.